కృష్ణ రావణ్ వైఫ్ ఎమోషనల్ యాక్టింగ్ కు విక్టర్ వెంకటేష్ మూవీలో ఎమోషనల్ క్యారెక్టర్ ఇవ్వచ్చు వితౌట్ సెకండ్ థాట్. ఎందుకంటే ఆమె ఏమంటుందంటే, పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడరు, మా ఆయన కూడా అలానే మాట్లాడరు కదా, ఆయన మీద కేసులు పెట్టచ్చు కదా అని చెప్తుందన్నమాట. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు ఏ దేవుణ్ణి హేళన చేయలేదు, ఏ దేవుణ్ణి తిట్టలేదు బూతులతో. మీ ఆయన ప్రశ్న రావణ్ రామాయణం, మహాభారతం, గుడిలో ఉన్న పూజారులను, దేవుళ్ళను, ధర్మాన్ని బూతులతో తిట్టాడు. అప్పుడు లేవని నోరు ఇప్పుడు లేస్తుంది ఏంటమ్మా? ఆ? మీ ఆయన రావణ్ అన్నన్ని బూతులు దేవుళ్ళ మీద తిరుగుతా ఉంటే అప్పుడు లేవని నోరు ఇప్పుడు లేస్తుందేంటమ్మా? ఆ? అప్పుడు నీ చిన్ని పాప గుర్తురాలేదా? నీ లైఫ్ గుర్తురాలేదా? ఇలా అవును, ఇలా ఒక రోజు వస్తుంది, కేసులు పడతారు నీ మీద, నడి రోడ్లో నడ్డీర కొడతారు, భయంకరంగా ఉంటుంది, రోడ్డు మీద వస్తే బెడ్ తీస్తారని చెప్పి ఉంటే ఎలా ఉండేది? ఎందుకంటే డబ్బులు ఇస్తున్నారు అనమని, విలాసవంతమైన జీవితం ఉంది, బాగా ఎంజాయ్ చేశారు. ఇప్పుడు డబ్బు ఉంది, మీ ఆయన బొక్కలో ఉన్నాడు, మర్యాద లేదు. ఇప్పుడు ఎమోషనల్ యాక్టింగ్ స్టార్ట్ చేశారు. మా ఆయన ఇలా చేస్తున్నారు, తీసుకొస్తున్నారు, లోపలికి వేసుకొస్తున్నారు, ఏందమ్మా ఇది? ఆ? మీ వెనకాలండి ఏ ఛానల్ వాళ్ళు అనిపిస్తున్నారో అందరికీ తెలుసు. అప్పుడు మీ ఆయన్ని డబ్బులు ఇచ్చి వాడుకున్నారు, ఇప్పుడు మీ సెంటిమెంట్తో వాడుకుంటున్నారు. ఎందుకంటే మీరు ఇలా ఊకుంటే మీ ఆయన్ని ఏమైనా చేయొచ్చు, మేము ఇప్పుడు ఇలా చెప్తాము, మీరు ఇలా అనండి అని అందరు చెప్పించారని అందరికి తెలుసు. ఉం? ఏ మాట కామాట చెప్పుకోవాలమ్మా. మీరు చాలా అదృష్టవంతుడు. పవన్ కళ్యాణ్ గారు ఏ సభలో అయినా పొరపాటున డైరెక్ట్ గాని ఇండైరెక్ట్ గాని ఫ్యాన్స్ ముందు ప్రశ్న రావని వదిలిపెట్టే ప్రసక్తే లేదనంటే ఫ్యాన్స్ ఏం చేసేటోళ్ళు అసలుకి ఊహించడానికి ఆయుష్ సరిపోదు. ఆఫ్ కోర్స్ ఇప్పుడు కూడా వాళ్ళు మామూలుగా లేరనుకో. అది అది ఆయన సంస్కారం. ఆయన బూతులు తిట్టలేదు, వాళ్ళ అమ్మను వాళ్ళ ఇంట్లో వాళ్ళను అన్నెందుకు చెప్పు చూపించాడు. కావాలంటే పవన్ కళ్యాణ్ వీడియో 100 సార్లు చూడండి, మీకే తెలుస్తుంది. ఏ దేవుని తిట్టలేదు, ఏ దేవుని హేళన చేయలేదు. నీకు మంచి తెలిసిన అంటే నీ ఆయన ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ప్రశ్నించేవాడు పులి అయితే క్వశ్చన్ చేసేవాడు వేటగాడు. వెళ్ళి వాళ్ళ దగ్గర టైం పాస్ చేసుకోమా, బాగానే ఇస్తారు.